హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి అత్తగారింటికి అనేసి పార్ట్ 2 సాంగ్ ని మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక మనం కిట్టు పవన్ గారు అండ్ శిరీష లక్ష్మణ్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ విషయానికి వచ్చినట్టే అయితే గనక పార్ట్ 1 ఉన్నంత గొప్పగా పార్ట్ 2 లేదనేసి చెప్పుకోవచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే కాకుంటే అందరినీ ఆకట్టుకుంటుంది అనేసి అర్థమవుతుంది ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఎవరికైనా. సో మనము ఈ సాంగ్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే గనక మనకు పార్ట్ 1 లో అబ్బాయి చనిపోవడం జరుగుతుంది, అమ్మాయికి పెళ్లి జరగడం జరుగుతుంది. అమ్మాయి ముఖం కానీ అబ్బాయి ముఖం కానీ చూడకుండానే అక్కడికే సాంగ్ అనేసి ఎండ్ అవడం జరుగుతుంది. కానీ ఈ సాంగ్ లో వచ్చేసి అబ్బాయి ఎందుకు అనేసి చనిపోవడం జరిగింది, ఎవరి వలన చనిపోవడం జరిగింది, వీళ్ళిద్దరు అసలు ఫస్ట్ లో లవర్సా లేకుంటే బావ మరదల్లా ఏంటనేసి ఈ సాంగ్ లో మొత్తం పూర్తిగా చూపించడం జరుగుతుంది. అయితే ఈ సాంగ్ లో కూడా అబ్బాయి బావ మరదల్ అన్నాడు. వీళ్ళిద్దరి లవ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు. అమ్మాయిని బ్రతిమాడడం జరుగుతుంది, ఒప్పించడం జరుగుతుంది, నువ్వు బావని చేసుకోకూడదని. అలాగే మన అబ్బాయి దగ్గర కూడా వెళ్ళి మా అమ్మాయిని చేసుకోకూడదని ఒప్పించి తనకు మాయమాటలు చెప్పి బయటికి తీసుకెళ్లి చంపేయడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే చంపేసిన తర్వాత తను ఎంత బాధపడుతూ చనిపోవడం జరిగింది అనేసి ఈ సాంగ్ లో చాలా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు మన ఇంకా పార్ట్ 3 గిన ఉందా అనేసి ఎంత సస్పెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అనేసి అంటే లిరిక్స్ డైరెక్షన్ సింగర్ వచ్చేసి మన బుల్లెట్ బండి లక్ష్మణ గారు చేయడం జరిగింది అన్నట్టుగా. ఈ సాంగ్ కు మన మ్యూజిక్ ఇచ్చిన వారు మన మదిన్ ఎస్కే అన్న గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సాంగ్ లో డోప్ అండ్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే మన జనతా బబ్లు అన్నగారే ఈ సాంగ్ కు చేయడం జరిగింది. ఈ సాంగ్ యొక్క కోరస్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ సాంగ్ కు కోరస్ ఇంపార్టెంట్. ఈ కోరస్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే మన హనుమంత్ యాదవ్ గారు అండ్ మదిన్ ఎస్కే అన్నగారే ఈ సాంగ్ కు కోరస్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ పార్ట్ 1 తో పోతే పార్ట్ 2 కాస్త తగ్గింది అనేసి చెప్పుకోవచ్చు, కానీ బాగుంది అనేసి చెప్పొచ్చు. మీ అందరికి నచ్చుతుంది అనేసి కూడా తప్పకుండా చెప్పొచ్చు అన్నట్టుగా. అందుకనేసి నేను ఈ సాంగ్ ని మీ ముందు తీసుకురావడం జరిగింది. మీ అందరు చూడండి, పార్ట్ 1 ఆదరించినట్టుగానే పార్ట్ 2 కూడా ఆదరిస్తారనేసి నమ్మకం కొద్దీ ఈ సాంగ్ ని నేను మీ ముందు తీసుకురావడం జరిగింది. మీరు తప్పకుండా చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.